మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 113వ కీర్తన 7వ చరణం 8వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. కీర్తనకారుడు తన కీర్తనలో ఓ చక్కని శ్రేష్టమైన మాటను రాస్తున్నారండి. ఆయన లేవనెత్తే దేవుడు, దరిద్రులను ఆయన లేవనెత్తుతాడు అని కీర్తనకారుడు ఓ చక్కని మాట రాస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని లేవనెత్తుతాడు? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎక్కడ నుండి ఆయన లేవనెత్తుతాడు మనల్ని? కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ చరణాన్ని నేను చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి మీరు చూడండి. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. భక్తుడు తన కీర్తనలో ఓ చక్కని మాట రాస్తున్నారండి. దావీదు రాజుగారు తన అనుభవాలలో నుండి ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో వాడిన ఒక శ్రేష్టమైన మాట, ఆయన పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. అంత మాత్రానే కాదు, కృంగిపోయిన వారిని అందరినీ ఏం చేస్తారు అంటే ఆయన లేవనెత్తుతాడు. అంటే తన అనుభవాలలో నుంచి రాసిన కీర్తన అండి. బహుశా దావీదు కూడా పరిస్థితులను బట్టి, తనకు కలుగుతున్న ఆటంకాలను బట్టి, తనకు కలుగుతున్న అవంతరాలను బట్టి ఎన్నో సందర్భాలలో అతడు కృంగిపోయినట్లుగా, అతడు అధైర్యపరచబడుతున్నట్లుగా మనకు లేఖనాల్లో పలు సందర్భాలలో కనపడుతుందండి. దావీదు అంటారు, ఒకప్పుడు నేను కృంగిపోయా. దావీదు చరిత్రను ఒక్కసారి మనము చదివితే దావీదు చరిత్రలో కూడా మనకు చక్కగా కనపడుతుందండి. ఇంట్లో అందరి చేత తృణీకరించబడినవాడు, ఇంట్లో అందరి చేత హీనపరచబడినవాడు, ఇంట్లో అందరి చేత అవమానపరచబడినవాడు. బహుశా ఇంట్లో ఉన్నవారు సైనికులుగా మారారండి. ఇంట్లో ఉన్నవారు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారండి. కానీ దావీదు ఎదుర్కొన్న ఆ ఆటుపోటులు అన్నీ ఇన్ని కాదు. ఇంట్లో నుండే అతనికి అవమానము కలుగుతూ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. కన్న తల్లిదండ్రులే దావీదును అవమానపరిచారు. అన్నలే తను అవమానకరంగా మాట్లాడారు. ఏం చేయాలో అర్థం కాక బాధను దిగమ్రింగుతూ, తనకు కలిగిన ఆటంకాలను బట్టి కృంగిపోతూ, దేవుడు లేక తండ్రి తనకు అప్పగించిన మందను కాచుకుంటూ వెళుతున్నాడండి. బహుశా రోజు కృంగిపోయాడేమో. ఏంటా, నాతో పాటు పుట్టినవారు, నాకు ముందు పుట్టినవారు యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఘనతలో ఉన్నారు కదా, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడిపోయారు కదా, ఏంటి నేను పడిపోయిన అనుభవములో, జారిపోయిన అనుభవములో వీటన్నిటిని నేను తలంచుచు కృంగిపోవలసిన పరిస్థితులు నేను ఉండిపోయానా అంటూ ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి నిమిషము బహుశా ఆలోచించే ఉండింటాడండి. ఎందుకంటే
తన ముంగిట నిలబడిన వారు ఆశీర్వాదకరంగా నిలబడితే, తన ముంగిట నిలబడు ఘనతలో నిలబడితే, ఇతడు ఘనహీనుడిగా మారితే ఎవరికైనా ఉంటుందండి. నేనెందుకు ఆ స్థితిలో నిలబడలేకపోయాను, నేనెందుకు ఆ స్థితిని చూడలేకపోతున్నాను అనే మాట ఎవరి హృదయాన్నైనా తొలిచి పడవేస్తుందండి. దావీదు హృదయం కూడా తొలిచి పడవేసినట్టుంది. దావీదు కూడా కృంగిపోయినట్లుగా ఉన్నాడు. కానీ మనుషుల చేత అతడు కృంగ చేయబడిన, మనుషులు మాట్లాడుతున్న మాటలు బట్టి అతడు కృంగిపోతున్నా, అతన్ని నిర్మించిన దేవుడు అతన్ని మర్చిపోలేదండి. తల్లిదండ్రులు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, అందరూ మర్చిపోయినా అతనిని నిర్మించిన దేవాతి దేవుడు, అతనిని నిర్మించిన సృష్టికర్త అయిన వాడు అతనిని మర్చిపోకుండా, అతనిని విడిచిపెట్టకుండా కృంగిపోయిన ఆ అనుభవములోంచి దేవుడు లేవనెత్తడం ప్రారంభించాడు. అందుకే దావీదు అంటాడండి, నేను కృంగిపోయాను, నేను లేవలేను అనుకున్నాను, నేను పడిపోయిన ఆ స్థితిలో నుండి మరలా నేను లేచి ఆశీర్వాదకరంగా నిలబడుతాను అనుకోలా. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పడిపోయిన నా దగ్గరికి వచ్చి ఆయన నన్ను ఆదుకొన్నాడు, నన్ను ఉద్ధరించాడు. పడిపోయిన ఆ స్థితిలోనికి నా దేవుడు దిగివచ్చి ఆయన హక్కున నన్ను చేర్చుకున్నాడు. చేర్చుకొని, దావీదు, నువ్వు పడిపోయావని, కలుగుతున్న వాటిని చూసి నువ్వు కృంగిపోవలసిన అక్కర్లేదురా. ఇదిగో, నేను ఏ ప్రజల మధ్య అయితే నీవు కృంగిపోయావో, ఏ ప్రజల మధ్య అయితే నువ్వు తలదించుకున్నావో, ఏ ప్రజల మధ్య అయితే నువ్వు పడిపోయావో, ఈ ప్రజల మధ్యలోనే నేను నీ తలను పైకెత్తబోతూ ఉన్నాను. నీ పడిపోయిన ఆ స్థితిలో నుంచి నేను లేవనెత్తబోతూ ఉన్నాను. నువ్వు అధైర్యపరచబడవలసిన అక్కర్లేదు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నేను ఉన్న నీకు లేవనెత్తే దేవుడిగా నేను నీ ప్రక్క నిలబడ్డాను, ధైర్యం తెచ్చుకో అని దేవుడు తనను ధైర్యపరిచి ఏ స్థితిలోనికి లేవనెత్తాడో తెలుసండి? ఎవడు ఊహించని రీతిలో, ఎవరు అనుకొనని రీతిలో, అన్నలు తలదించేటట్లుగాను, తల్లిదండ్రులు నోటి మీద వేలేసుకునేటట్లుగాను దావీదును ఏ స్థితిలోనికి ఎత్తాడు, తలెత్తాడు, ఏ స్థితిలోనికి లేవనెత్తాడు అంటే, పడిపోయిన ఆ స్థితిలో, కృంగిపోయిన ఆ స్థితిలో నుండి అందరి మధ్య ఘనత కలిగే స్థితిలోనికి లేవనెత్తాడండి. ఘనతను పొందే ఆ స్థితిలోనికి లేవనెత్తాడు. ఇప్పుడు దావీదు ఒకప్పుడు చూచిన ఆ అనుభవాన్ని ఇప్పుడు తన కీర్తనలు రాస్తూ ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా కృంగిపోయా, ఒకప్పుడు నేను కూడా సతికిలబడిపోయా, ఒకప్పుడు నేను కూడా వేదన పడుతూనే నిలిచిపోయా. కానీ నా దేవుడు నా కృంగిపోయిన జీవితాన్ని చూచి, నా దేవుడు అధైర్యపరచబడుతున్న నా జీవితాన్ని చూచి, నా దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పబోయే నా దేవుని సందేశం ఏంటి అంటే, బహుశా ఈ క్షణం వరకు ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ఏ పరిస్థితులను చూసి నీవు కృంగిపోయావేమో, నీ ఎదుట నిలబడిన పరిస్థితులను చూసి అధైర్యపరచబడుతూ వచ్చావేమో, ఇక నేను ముందుకు వెళ్ళలేను, ఇక నేను ఏది సాధించలేను, ఇక నా బ్రతుకు అతుకే, ఇక ఈ స్థితిలోంచి నేను లేవలేను అని ఒకవేళ నిస్సాయ స్థితిలో నీవు పడిపోయావేమో, కరుణ కలిగిన దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు ఉదయకాల సమయంతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, భయపడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా నా దేవుడు కృంగిపోయిన అనుభవములోంచి నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. దావీదును లేపిన దేవుడు, దావీదును తలను పైకెత్తిన దేవుడు, దావీదు అరణ్యములో నుండి సింహాసనానికి ఎత్తిన దేవుడు నిశ్చయముగా నీవు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నిలిచిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ లేవలేనని కృషించిపోతున్నావో ఆ చోట నుంచి నా దేవుడు
తప్పక ఈ దినము నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, లేపి నిలబెట్టబోతూ ఉన్నారు. కృషించిపోయిన ప్రజలారా, నలపబడిన ప్రజలారా, కృంగిపోయిన ప్రజలారా, భయపడకండి. నేను ప్రకటించే యేసుక్రీస్తు నిశ్చయముగా ఈ దినమున నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు, నిన్ను ఉద్ధరించబోతూ ఉన్నారు, నిన్ను ఆదుకోబోతూ ఉన్నారు, ఆటంకాలను కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ దినమున నా దేవుడు నీవు పడి ఉన్న చోట నుండి ఆయన నిన్ను లేవనెత్తి ఒక ఘనమైన స్థితిలో, దావీదును ఘనమైన స్థితిలో నిలబెట్టినట్లుగా, కృంగిపోయిన దావీదు జీవితంను లేవనెత్తి ఒక ఘనమైన శ్రేష్టమైన చోట నిలబెట్టినట్లుగా నా ప్రభు కృంగిపోయిన నీ జీవితమును లేవనెత్తి శ్రేష్టమైన చోట నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన చోట నా దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ ఉదయకాలం, ఈ దినము నుండి ఇక మీదట ఈ దినమంతా నీవు కృంగిపోకున్నట్లుగా, నువ్వు చేస్తున్న చేతి పనిలో కృంగిపోయావేమో, ఒకవేళ అనుకున్నావేమో ఏది పట్టుకున్నా ఒక ఆశీర్వాదం లేదు, ఏది ప్రారంభించినా ఒక దీవెన లేదు అని కృంగిపోతున్నావా? నీ కుటుంబాన్ని చూచి నువ్వు కృంగిపోతున్నావా? నీ పిల్లలను చూచి నువ్వు కృంగిపోతున్నావా? మారని భర్తను చూచి కృంగిపోతున్నావా? మారని భార్యను చూచి నువ్వు కృంగిపోతున్నావా? కృంగిపోవలసిన అక్కర్లేదు. కృంగిన నీ జీవితమును నిలబెట్టగలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నీవు ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో నలపబడుతూ వచ్చావో, ఏ విషయంలో నీవు నిస్సహాయ స్థితిలో పడి ఉన్నావో భయపడకు. ఈ దినమున నా ప్రభు నిన్ను లేవనెత్తునుగాక, నిన్ను లేపి నిలబెట్టునుగాక. నీవు పడిపోయిన స్థితిలో నుంచి నా దేవుడు నీ యొద్దకు దిగివచ్చి నిన్ను ఉద్ధరించి, నిన్ను ఆదుకొని, నిన్ను పైకి లేవనెత్తునుగాక. నీవు పడిపోయిన ఆ స్థితిలో నుండి లేచి నిలిచి నీవు ప్రభువును స్తుతించెదవుగాక. నిశ్చయముగా నా దేవుడు నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీ తలను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నీవు ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పనిలో నీ తలను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నీవు ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ స్థితిలో నా దేవుడు ఒక ఉన్నతమైన స్థానమును నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటారు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు, కృంగిపోయిన జీవితమును లేపి నిలబెట్టగలిగిన వాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయబడిందండి. ఒక ఆవిడ దైవ సేవకుడికి ఒక ఉత్తరాన్ని పంపించింది. ఆ ఉత్తరంలో రాసిన మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను చంపేస్తా. ఎప్పుడైతే ఈ దైవ సేవకుడు ఆ మాట విన్నాడో గుండె అరడుగు జారిందండి. గుండె అరడుగు జారి ఇక అప్పటి వరకు ధైర్యంగా నిలబడిన వాడు ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోయాడు. మనసు మొత్తం కృంగిపోయాడు. అయ్యో, ఇంతవరకు కష్టపడ్డాను, ఇంతవరకు చెమటను కాల్చాను, ఇంతవరకు ప్రయాసపడ్డాను, ఇంతవరకు సాక్షిగా నిలబడ్డాను, ఏంటి ఉన్నపాటునేంటి చంపుతాన్ని ఉత్తరం వచ్చింది అని దాన్ని చదివి అంతటి దైవజుడు గొప్పగా కోల్చబడిపోయాడండి. ఓ చోట కూర్చొని తనకు తానే అనుకుంటున్నాడు, ఇంకెందుకులే ఈ జీవితం, ఇంకెందుకులే ఈ బ్రతుకు, ఇంకెందుకులే, ఇక ముగించుకుంటే బాగుండు కదా అనుకొని నిస్సహాయ స్థితిలో పడి కృంగిపోయాడండి. కానీ దేవుడు అతను వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదండి. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఏలియా, ఏలియా, ఎందుకు కృంగిపోయావు బాబు? ఎందుకు నువ్వు సతికిలబడ్డావు? ఎందుకు అంత అవసరం ఏంటి? అయ్యా, ఈ మాట విన్నాను. ఓహో, ఆ మాటను బట్టి నువ్వు అధైర్యపరచబడుతున్నావా? సరే, నేను చెప్పేది విను. నీవు ఇంతటితో ఆగిపోవట నాకిష్టం లేదు. నీవు కృంగిపోయి నిలిచిపోవటం నాకిష్టం లేదు. అందుకనే నేను నీతో మాట చెప్తున్నా, విను. నీ ముంగిట చాలా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం అంతటిని ఆపివేసి ఇక్కడ కృంగిపోతూ కూర్చుంటే ఎలా? ప్రయాణం ఆపుకొని ఇక్కడ కృంగిపోయి అధైర్యపరచబడితే ఎలా? భయపడకు, లేచి భోజనం చెయ్యి. నీకు బహు ప్రయాణం ఉంది, నీ ముంగిట చాలా ప్రయాణం ఉంది, అలసిపోతే ఎట్లా అని అతనిని ధైర్యపరిచి కృంగిపోయిన జీవితం నిలబెట్టి మరలా యాత్రను దేవుడు కొనసాగించాడండి. నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నిజమే కదా.
కృంగిపోయిన ఏలియాని లేపి నిలబెట్టి అతని మరల ప్రయాణాన్ని కొనసాగించాడే. ఎక్కడ నీవు కృంగిపోయిన అనుభవాలలో ఇక వ్యాపారంలో ఒక దీవెన లేదులే అని సతికిలబడ్డావా? చేతి పనిలో ఒక దీవెన లేదులే అని కృంగిపోయావా? కుటుంబ విషయంలో ఇక ఈ కుటుంబం కట్టబడదు, ఈ కుటుంబంలో ఉన్నవారు నా మాట వినరు అని నిస్సాయ స్థితిలో పడిపోయావా? పడిపోవలసిన అక్కర్లేదు. ఓ సేవకుడిగా ఈ దినం వాక్యానుసారంగా నేను మీతో చెప్తున్నానండి. ఒకవేళ ఏలియా నిలిచిపోయినట్లుగా నువ్వు నిలిచిపోయావేమో, ఏలియా గొప్పగా కోల్చబడినట్లుగా నీవు గొప్పగా కోల్చబడిపోయావేమో, ఏలియా ముంగిట్ నిలబడి పరిస్థితులు భయపెట్టినట్లుగా ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఏలియాను బలపరిచిన దేవుడే నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఏలియాను నిలిపిన దేవుడే నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఏలియాకు ఆలోచన చెప్పిన దేవుడే నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నారు. ఏలియా ముంగిట నిలబడిన ఆటంకాలను కొట్టివేసిన దేవుడే నీ ముంగిట నిలబడిన ఆటంకాలు సదునుభూమిగా చేయబోతూ ఉన్నాడు. నీవు ప్రయాణము ఆగకున్నట్లుగా నీ చేతి పని విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, చదువుల విషయంలో నీ ప్రయాణమును కొనసాగించేటట్లుగా నేను ప్రకటించే యేసు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. నీవు ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళుదువుగాక, దీవెనకరంగా నీ జీవితంలో నా దేవుడు కొనసాగించునుగాక. పడిపోయిన చోట నుండి, గొప్పగా కోల్చబడిన చోట నుండి నా దేవుడు నిన్ను లేవనెత్తి, నా దేవుడు శ్రేష్టమైన చోట నిన్ను నిలిపి నేను నడుపునుగాక. సేవకుడికి నేను కూడా చెప్పాలి అనుకున్న మాట అండి. నిజమే కదా. పడిపోయిన దావీదు, కృంగిపోయిన దావీదునే లేపి ఘనతలోనికి తీసుకొని వస్తే, గొప్పగా కోల్చబడిన ఏలియాను బలపరిచి ముందుకు నడిపిస్తే, కృంగిపోయిన నిన్నెందుకు లేవనెత్తడు? నీకెందుకు ఘనత ఇవ్వడు? నిలిచిపోయిన నీకెందుకు శక్తిని, బలాన్ని ఇవ్వడు? నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడండి. నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభు మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ కృంగిపోయిన చోట నుంచి లేపి నిలబెట్టి బలాన్ని కలగచేసి నా దేవుడు నేను ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. కృంగిపోయిన వారిని అందరినీ నా ప్రభు శ్రేష్టమైన చోట నిలబెట్టును గాక. తల వంచండి. వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సురక్షితమైన రెక్కలలో మీరు మమ్మల్ని దాచారు. ఈ దినమంతా కూడా నాయన మీ బిడ్డలకు కావలసిన విశేషమైన కృపను అనుగ్రహించండి. మీ బిడ్డలు వెళుతున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. మీ బిడ్డలు వెళుతున్న మార్గాలన్నింటిలో ఒక ఆశీర్వాదాన్ని కలగచేయండి. బిడ్డలు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ జయం కలుగునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు కృంగిపోయారేమో, బిడ్డలు మీరు లేవనెత్తబోతున్నదికే మీకు స్తోత్రం. వ్యాపారమును లేవనెత్తండి, చేతి పనిని మీరు లేవనెత్తండి, ఆత్మ సంబంధమైన జీవితంలో లేవనెత్తండి, కుటుంబాలను మీరు లేవనెత్తండి తండ్రి. లేవనెత్తి ఘనతను కలగచేయబోతున్నందుకై మీకు స్తోత్రం తండ్రి. లేవనెత్తి మీరు బలపరచబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాదా. యేసయ్యా, బాధపడే వారిని మీరు లేవనెత్తుతారని మాట ఇచ్చారు. నిజమే. ఎందరైతే బాధల మధ్యలో నడపబడుతున్నారో, బాధను అలాగే అనుభవిస్తూ ఇక నీ బాధలు తొలగిపోవు అని ఆలోచిస్తున్నారో వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. ఒక అద్భుతమైన కార్యం ప్రతి కుటుంబం పట్ల మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. లేవనెత్తే దేవుడిగా మీరు ప్రత్యక్షమయ్యారు. కృంగిపోయిన వారిని, బాధపడే వారిని లేవనెత్తి ఈ దినమంతా సాక్షులుగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.